వెల్కమ్ టు పల్లవి సనాతన్. మనం చూస్తున్నాం గదా! ఇటీవల కాలంలో ఏదైతే మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించి గావచ్చు, మన పురాణాలకు సంబంధించి గావచ్చు, వాటిని బేస్ జేసుకొని వస్తున్న మూవీస్‌కు మంచి ఆదరణ ఉంటాంది. దానికి బెస్ట్ మా ఎగ్జాంపులే 'నరసింహావతార్' సినిమా. 'నరసింహావతార్' సినిమా ఇప్పటికే కోట్లాది రూపాయలను కలెక్షన్‌లో చూపించి సత్తా చాటింది. అందులో అవి కామిక్ పాత్రలైనప్పటికి గూడా అందులో ఉన్న కథను ప్రేక్షకుడి ఉద్వేగాన్ని, అందులో ఉన్న మన ధర్మాన్ని చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దాంతో పాటు మిగతా అవతారాలు గూడా తీయబోతున్నట్టు ప్రకటించారు. దానిపై ప్రేక్షకులంతా వెయిటింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగా 'నరసింహావతార్' ఎట్లుంటదో అనేది చివరి క్లైమాక్స్ సీన్ మాత్రం గూస్ బంప్స్ వచ్చేలా చూపించారు. ఇక ఈ మూవీని పక్కకు పెట్టి మనం కొంత వెనక్కి వెళ్తే 'హనుమాన్' మూవీ గూడా 'తేజ సజ్జ' హీరోగా నటించినటువంటి 'హనుమాన్' మూవీ గూడా మంచి ప్రేక్షక ఆదరణ పొందిన మూవీగా నిలిచిపోయింది ఇండస్ట్రీలో. అట్లాగే తాజాగా 'మిరాయ్' అనే సినిమాను గూడా 'హనుమాన్' సినిమా లాగానే 'మిరాయ్' సినిమా గూడా రాబోతుంది. దానికి గూడా హీరో సజ్జానే. అయితే ఈ ట్రైలర్ గూడా ఇటీవలనే రిలీజ్ అయింది. రాముడు పాత్రలో ఉన్నది ఎవరు అనే దాని మీద కొంత సస్పెన్స్ అట్లే ఉంచారు మూవీ యూనిటు. ఎందుకంటే దాన్ని థియేటర్‌లోనే చూపించుదాం, రాముడి పాత్రలో నటించింది ఎవరు అనేది థియేటర్‌లోనే చూపించాలనే ఉద్దేశంతో అట్లే పెంచారు. అయితే ఈ మూవీకి సంబంధించి మామూలుగా ప్రమోషన్ వర్క్ నడుస్తది గదా! ఇటీవల చెన్నైలో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రెస్ మీట్‌లో తేజ సజ్జను ఒక జర్నలిస్ట్ ఒక క్వెషన్ అడిగింది. ఆ క్వెషన్‌కు తేజ సజ్జ ఇచ్చినటువంటి ఆన్సర్‌కు దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చిండు. ఆమె ఏమడిగిందంటే, మీరు రిలీజియన్ పర్సనా? ప్రతిసారి మీ మూవీలో మతాన్ని తీసుకొస్తున్నారు ఎందుకు? అని ఒక ప్రశ్న అడిగింది ఒక జర్నలిస్టు. దానికి తేజ సమాధానం దిమ్మ తిరిగిపోయేలా ఉంది. ఒకసారి చూద్దాం. Why are you asking when we are trying to show our dharma? We have to be proud of it. ఏమన్నాడు అంటే, ఒక లవ్ స్టోరీ మూవీని ప్రతిసారి డైరెక్టర్ గావచ్చు, నిర్మాత గావచ్చు, ప్రతిసారి లవ్ స్టోరీ మూవీస్ తీస్తుంటే మీరెందుకు అడగట్లేదు ఆ క్వెషన్? అదే క్వెషన్‌ను వాళ్ళని ఎందుకు అడగట్లేదు? మేము ధర్మాన్ని చూపిస్తంటే మా విలువలను చూపిస్తా ఉంటే, నైతికతను చూపిస్తా ఉంటే, రాముడిని చూపిస్తుంటే మీరు హనుమంతుడిని, రాముడిని చూపిస్తుంటే మీరెందుకు రిలీజియన్‌ను ప్రశ్నిస్తున్నారని ఆమెకు ఎవరైతే జర్నలిస్ట్ క్వెషన్ అడిగారో ఆమెకు దిమ్మ తిరిగేలా, షాక్ ఇచ్చేలా ఆయనకు క్వెషన్‌కు ఆన్సర్ రిప్లై ఇవ్వడం జరిగింది. మొన్న రిలీజ్ అయిన తాజా ట్రైలర్‌లో గూడా హనుమాన్ పాత్ర కొద్దిసేపటికే రాముడి పాత్ర కొద్దిసేపటికే రివీల్ 10 సెకండ్స్ మాత్రమే ఉంది. మీరు దానికే రాముడి పాత్ర చూపించడానికే మీరు ఇట్లాంటి క్వెషన్‌లు అడుగుతున్నారా? మతాన్ని పదే పదే ఎందుకు చూపిస్తున్నారని అడుగుతున్నారా? అని అంటూ ఆ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్ట్‌పై కొంత ఆగ్రహం వ్యక్తం చేశానని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ మూవీ అయినా గాని, ఏ సినీ స్టార్‌లు గాని, హీరోలు గాని మతం విషయంకొచ్చేటప్పటికి స్కిప్ జేస్తారు. ఎందుకు స్కిప్ జేస్తారు అంటే, హిందూ మతం గావచ్చు, హిందూ ధర్మం గావచ్చు. ఎందుకు స్కిప్ జేస్తారంటే, ఒకవేళ నేను హిందువునే, హిందూ మతాన్నే, హిందూ ధర్మాన్నే ప్రోత్సహిస్తాను, హిందూ ధర్మం వెంటనే ఉంటాను అని జెబితే గనక, వాళ్ళకి నెక్స్టొచ్చే సినిమాల మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఆ ఎఫెక్ట్ ఎట్లా ఉంటది? నెక్స్ట్ సినిమాలొస్తాయో రావో, మిగతా ప్రేక్షకులు గూడా ఒక వర్గం ప్రేక్షకులు ఎక్కడ దూరం అవుతారో అనే ఉద్దేశంతోని చాలామంది హీరోలు, పెద్ద పెద్ద సినీ యాక్టర్లు మతం గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడడానికి ముందుకు రారసలే. కానీ 'తేజ సజ్జ' అట్లా గాదు. మీరు పదే పదే ఎందుకు రిలీజియన్‌ని మీ సినిమాల్లో చూపిస్తున్నారు, మీ సినిమాలోకి తీసుకొస్తున్నారు అని క్వెషన్ అడిగినప్పుడు పదే పదే లవ్ స్టోరీ‌లని చూపిచ్చే డైరెక్టర్లు మీరెందుకు ఆ క్వెషన్ ఏస్తలేరు? మేము ధర్మాన్ని, విలువలను చూపిస్తే మీకెందుకొచ్చింది బాధ అంటూ వెంటనే ఆమె క్వెషన్ అడిగిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా నిస్సంకోచంగా ధర్మం వైపు నిలబడి, ధర్మాన్ని చూపిస్తే తప్పేంటి? దేవుడిని చూపిస్తే తప్పేంటి? అంటూ ఆ రిప్లై ఇచ్చిన తీరుపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వర్షం కురిపిస్తా ఉంది. 'తేజ సజ్జపై' ప్రశంసల వర్షం కురుస్తా ఉంది. దీనికి సంబంధించిన ఈ ఆడియో క్లిప్ ఉంది గదా! ఇప్పటికే వేలాది మంది దీన్ని షేర్ చేస్తా ఉన్నారు. జర్నలిస్ట్ అడిగిన క్వెషను, తేజ సజ్జన ఇచ్చినటువంటి రిప్లైను వేలాది మంది షేర్ చేస్తా ఉన్నారు. దాదాపు ధర్మాన్ని పాటించే ధర్మాన్ని విశ్వసించే వాళ్ళంతా ఈ క్లిప్‌ను సోషల్ మీడియాలో గావచ్చు, ట్విట్టర్‌లో గావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో గావచ్చు వైరల్ చేస్తున్న తీరు మనకు కనిపిస్తా ఉంది. నిజంగా ఈ హిందూ ధర్మాలపై, పురాణాలపై, హిందూ విలువలపై, ధర్మంపై మరిన్ని సినిమాలు చేయాల్సిన అవసరం ఉందనేది ఈ క్లిప్‌కు వచ్చినటువంటి మనకు రెస్పాన్స్‌ని చూస్తే కనిపిస్తా ఉన్నది. 'తేజ సజ్జా' ఇచ్చినటువంటి ఆన్సర్‌పై మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.